దర్శనం. శ్రీ గురుభ్యో నమః. మనం భాగ్యనగర శివారులోని మహేశ్వరం మండలం చిప్పలపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇది ఒక కుగ్రామం. కానీ ఈ చిప్పలపల్లి ఇవాళ ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక విశిష్టతను సంతరించుకోబోతోంది. దానికి కారణం మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజులు అనే ఒక కర్మిష్ఠి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వేద విద్యాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అది తన సొంత వ్యవసాయ క్షేత్రంలో. సాధారణంగా భారతదేశంలో అనేక ఆశ్రమాల్లో, పీఠాల్లో, ఆధ్యాత్మిక సంస్థల్లో వేద విద్యాలయాలు ఉంటాయి. వందల ఏళ్లుగా గురుకుల పద్ధతిలో ఇంకా విద్యాలయాలుగా నిర్వహిస్తున్నటువంటి అనేక సంస్థల వేద పాఠశాలలు మనం చూస్తాం. కానీ ఆ వేద పాఠశాలకు ఇక్కడ విద్యారణ్యం అనే పేరుతో విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్మాణం అవుతున్న ఈ వేద విద్యాలయానికి చాలా వ్యత్యాసం ఉంది. శశిభూషణ శర్మ సోమయాజుల వారు చాలా దూరదృష్టి, సత్సంకల్పం, ఉక్కు సంకల్పం, నిబద్ధత, పట్టుదల ఇవన్నీ మేళవించి వారి కార్యాచరణ ఉంటుంది. ఒక 4-5 ఏళ్ల క్రితం మల్కాజ్గిరి శివార్లలోని బోడుప్పల్ అనేటువంటి ప్రాంతంలో వారు ఒక వేద విద్యాలయాన్ని నిర్వహించేవారు. అది కూడా విద్యారణ్య శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయం. అక్కడి ఆ కాలనీలో వేద విద్యాలయం నిర్వహిస్తున్నప్పుడు దానికి అన్నింటికన్నా ముందుగా బోడుప్పల్ వేద పాఠశాల అని గూగుల్లో కొడితే మనకు అర్థమైపోతుంది. ఒక వేద పరిరక్షణ ఉద్యమానికి అక్కడ నాంది జరిగింది. వేద ధర్మం పట్ల ప్రజల్లో ఎంత అభిమానం ఉందో, వేద ధర్మాన్ని రక్షించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఆ ఉద్యమం ద్వారా మనకు ప్రస్ఫుటమవుతుంది. శశిభూషణ శర్మ సోమయాజుల వారు ఆ వేద పాఠశాలను నిర్వహిస్తున్న సమయంలో ఆ బోడుప్పల్లోని ఆ కాలనీలో ఆ కాలనీ అధ్యక్షుడిగా చెప్పుకునే ఓ పెద్ద మనిషి, ఇక్కడ వేద పాఠశాల ఉండొద్దు, వేదం వింటుంటే మా కర్ణ కఠోరంగా ఉంటుంది, మాకు చాలా శబ్ద కాలుష్యం పెరుగుతుంది, అంతరాయంగా మారింది, తక్షణమే ఇక్కడి నుంచి వేద పాఠశాలను మార్చమని హూంకరించి నానా పరుష పదాలతో వీరిని దూషించిన ఆ సందర్భం ఒక మలుపుకు, ఒక ఉద్యమానికి, ఒక ధార్మిక ఉద్యమానికి, వేద పరిరక్షణ ఉద్యమానికి కారణమైంది. అప్పట్లో మనందరికీ తెలుసు, అవి ఇప్పటికీ కూడా వీడియోలు మనకు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తాయి. వేలాది మంది వేదాభిమానులు, వేద పండితులు, పురోహితులు, అర్చకులు శశిభూషణ శర్మ సోమయాజి గారికి మద్దతుగా అదే కాలనీలో ఒక ప్రదర్శన జరిపి వేద ధర్మ పరిరక్షణకు మేమంతా ఉన్నాం అని అందరూ నడుం బిగించి వారికి బాసటగా నిలిచి వేద పరిరక్షణకు మేమంతా కూడా మీ వెంట ఉంటాం అని ఆ రోజు ప్రతినబూరారు. ఆ తర్వాత వారు కొంతకాలం అతన్ని ఎదిరించి, అతను తోక ముడిచినాక కూడా కొంతకాలం అదే చోట పాఠశాలను నిర్వహించి, ఇలా కాదు, ఇలాంటి తాటాకు చొప్పుళ్లకు మనం బెదిరేది లేదు, ఇదే స్ఫూర్తితో, ఇదే మన ఒక పట్టుదలతో ఒక అద్భుత వేద విద్యాలయాన్ని నిర్మించి చూపిద్దాం అన్న వారి యొక్క ఆకాంక్ష, వారి యొక్క సంకల్పం మేరకు ఇదే చిప్పలపల్లి రంగారెడ్డి జిల్లా శివార్లోని మహేశ్వరం మండలంలో ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 8 ఎకరాల స్థలంలో
ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విద్యారణ్యం అనే వేద విద్యాలయాన్ని భవిష్యత్తులో వేద విశ్వవిద్యాలయం అయ్యే స్థాయిలో వారు నిర్మాణాలు చేపడుతున్నారు. మనం ఇప్పుడు ఒక 120 మంది కూర్చొని ఇక్కడ భోజన ప్రసాదాన్ని స్వీకరించడం కాదు, సత్సంగాలు నిర్వహించుకోవడం కాదు, ధ్యాన తపోనిష్టగా కూర్చోనే వాతావరణం కలిగినటువంటి ఈ ప్రదేశంలో మనం ఇప్పుడు శ్రీ శశిభూషణ శర్మ సోమయాజి గారితో మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటిదాకా ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు, వారి భవిష్యత్ కార్యాచరణ, ఏ విభాగం ఎక్కడెక్కడ నిర్మించబోతున్నారు అని వారు అన్ని సవివరంగా తెలియజేశారు. అన్నింటికీ మించి ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సాంకేతిక విద్యా సంస్థల్లో ఏ ప్రమాణాలు ఉంటాయో అదే ఉన్నత ప్రమాణాలతో ఈ విద్యాలయాన్ని నిర్వహించాలని, నడపాలని వారు దీక్షగా ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి పూర్తిగా విద్యారణ్యం యొక్క కార్యాచరణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నమస్కారం శశిభూషణ శర్మ గారు. విద్యారణ్యం అనేటువంటి మీ సంకల్పం, మీ యొక్క కార్యాచరణ అప్పుడు మాకు ఆ వేద పరిరక్షణోద్యమం సందర్భంలో వింటుంటేనే ఒళ్ళు పులకరించేది. ఇప్పుడు నిర్మాణం అవుతున్నది చూస్తుంటే మేము పులకరించిపోతూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఇది నిర్మాణం అయ్యాక ఎంత వైభవమో ఇక్కడ వేద వైభవం కనిపిస్తుందో. చెప్పండి, ఈ వేద విద్యారణ్యం యొక్క లక్ష్యాలు, దీని కార్యాచరణ, భవిష్యత్తులో ఇది ఏ విధమైనటువంటి రూపాన్ని సంతరించుకోబోతోంది సవివరంగా తెలియజేయండి. భరతభూమి జ్ఞానభూమి ప్రపంచం మొత్తానికి వేద ఫలాలను అందించి, ఆ వేద ఫలాల రూపంలో రామాదులు, కృష్ణాదులు ఏ రంగంలో చూసినా గురుకులం నుండి బయలుదేరినటువంటి మహానుభావులు ఆయా రంగాలలో శిఖరం అధిరోహించి ప్రపంచానికి మార్గాన్ని చూపించినటువంటి చరిత్ర మన చరిత్ర. అలాంటి చరిత్రని పునరావృతం చేయాలి అంటే మళ్ళీ గురుకులాలు జాగృతం కావాలి. భారతీయులైన యువత గురుకులాలలో క్రమశిక్షణతో కూడిన తపోమయమైనటువంటి సాధన చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కొద్దీ దేశాన్ని, ధర్మాన్ని నడిపించేటువంటి పాలసీ మేకర్స్ని వైదిక మూలాలలో తయారు చేయాలి అనే సంకల్పం కొద్దీ 2015 జూన్లో మొదలుపెట్టి 2 విద్యార్థులతో మొదలుపెట్టినటువంటి విద్యారణ్యము అనే పేరుతో మొదలుపెట్టిన ఈ మహోద్యమం ఇందాక శర్మగారు ఉటంకించినట్లుగా అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొని అనుభవాలు, అది వ్యక్తుల వల్ల వచ్చినటువంటి ఆటంకాలు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి అనే ఒక ఆటంకము కూడా కావచ్చు. ఇవన్నీ భగవంతుడు మన సంకల్పానికి పెట్టిన పరీక్షగా మనం భావించి ఆయా పరీక్షలలో భగవంతుడు మెచ్చుకునేటట్లుగా నిలబడి ఈరోజు 10వ సంవత్సరంలో ఇప్పుడు శర్మగారు చెప్పినటువంటి ఆ గొడవ జరిగి 8 ఏళ్ళు అయింది. శర్మగారు 4-5 ఏళ్ళు అంటున్నారు. అంటే అంత వేగంగా అయిపోయింది కాలం మధ్యలో. ఇప్పుడు 114 మంది విద్యార్థులు దక్షిణ భారతపు అన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గర చదువుకుంటున్నారు. మన లక్ష్యము 7వ వయసులో మనం తీసుకుని 17వ వయసులో తల్లిదండ్రుల చేతిలో పెట్టాలి. ఈ 10 సంవత్సరాలలో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఇంటర్మీడియట్ చేస్తాడు. మనం అదే ప్రమాణాలతో ఇంటర్మీడియట్ చేయిస్తాం. ఇక్కడ ఆ ఇంటర్మీడియట్తో పాటుగా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా మన సంప్రదాయబద్ధమైనటువంటి వేద విద్యని ఘనాంతం అధ్యయనం చేయించాలి అనేటువంటి సంకల్పం కొద్ది నడుస్తోంది. వ్యక్తిత్వ నిర్మాణంలో జ్ఞానం కోసం వేదం, భక్తి కోసం లౌకిక విద్య అనే ఆ 2 మార్గాలను సమప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ మనం విద్యార్థుల్ని తయారు చేస్తున్నాం. అలాగే విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పి ప్రతి నెల 2 సంగీతం క్లాసులు, ప్రతి వారం 2 కలరియ పయట్టు అనే మార్షల్ ఆర్ట్స్, ఇవి మనం వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇలాగే వ్యక్తిత్వ వికాసం కోసం దేశభక్తి, ధర్మము, కర్తవ్య బోధ,
వినయము, విధేయత అనే అనేక రకాల సుగుణాలు ఈ సమాజం అనేది నా బాధ్యత, ఈ సమాజాన్ని నేను నడపాలి అనే ఒక సంకల్పం వచ్చే విధంగా ఆ విద్యార్థిని తీర్చిదిద్ది తల్లిదండ్రుల చేతిలో పెట్టాలి అనే సంకల్పం కొద్దీ ఆ దిశలో పూర్తిగా ఉచితంగా గురు శిష్య పరంపర మనదేదైతే ఉన్నదో, గురు శుశ్రూషయా విద్య అనేదైతే ఉన్నదో ఆ మార్గంలో మనం విద్యార్థుల్ని తయారు చేయటానికి కృషి చేస్తూ తదనుగుణంగా సమాజాన్ని మన కార్యంలో భాగస్వాముల్ని చేసి నిర్మాణాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మన నిర్మాణాలు సుమారుగా 500 మంది విద్యార్థులు ఉండడానికి అధ్యాపకులు, వంటవాళ్ళు, మేనేజర్లు, ఇంకా అనేక రకాల కార్యకర్తృ గణం అంతా ఉండడానికి, చదువుకోవడానికి ఒక 100 ఆవులకి సరిపడా గోశాల నిర్మాణము లాంటి నిర్మాణాల సంకల్పంలో మొదటి విడత నిర్మాణం అన్న సదనము నిర్మాణం నడుస్తోంది. అధ్యాపక సదనంలో G+1 ఒక 20 ఫ్లాట్లు నిర్మాణం అది చివరిగా అంటే పూర్తి కావచ్చింది. గోశాల నిర్మాణం పూర్తయింది. గోపాలక సదన నిర్మాణం కొద్ది రోజుల్లో పూర్తి కాబోతుంది. ఈ ప్రస్థానంలో మనం సుమారుగా ఒక 8 నెలల క్రితం శర్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. 8 నెలల క్రితం వారు విద్యారణ్యాన్ని గురించి ఒక సమగ్రమైన ఒక అవగాహనని ఒక వీడియో రూపంలో తయారు చేసి సమాజానికి పంచారు. ఆ వీడియో ద్వారా సమాజంలో విపరీతమైనటువంటి చైతన్యం వచ్చింది. తద్వారా చాలామంది స్పందించారు. అక్కడి నుండి అనేకమైన ధార్మిక వ్యక్తులు, వ్యవస్థలు ఈ వ్యవస్థని తెలుసుకుని వచ్చి ఈ వ్యవస్థని బలపరచాలనే ప్రయత్నం చేయటం వల్ల కొంత నిర్మాణం ఒక ప్రగతి పథంలో నడుస్తోంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అలాగే విద్యారణ్యం అని అనుకుని మొదలుపెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు శర్మ గారు వెన్నుదన్నుగా నిలబడుతూ కష్టం వచ్చినా, కన్ఫ్యూజన్ వచ్చినా నేనున్నాను అంటూ వారు సదా సర్వదా ఒక పెద్దన్నలాగా మార్గదర్శనం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈరోజు కూడా మన విద్యారణ్యంలో నక్షత్ర సత్రం అనే ఒక యాగం జరిగింది. శ్రౌత కర్మ 36 రోజుల పాటు జరిగింది. ఈరోజు సమాపన దినోత్సవం. సమాపన దినోత్సవ సందర్భంగా శర్మ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్కి చాలా దూరంగా ఉన్నాం, అడవిలో ఉన్నాము. సమాజానికి దీని ఉనికిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజం ఎందుకంటే ఇది అందరి బాధ్యత, ఒక వ్యక్తి బాధ్యత కాదు. ఇది సమాజం అంతా కూడా వ్యక్తిత్వ నిర్మాణంలో భాగం పంచుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంది. కాబట్టి శర్మ గారు ఈ విషయాన్ని చక్కగా సమాజం ముందు పెట్టగలరు అనేటువంటి దాంతో వారు వచ్చారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు శర్మ గారు. ధన్యవాదాలు శర్మ గారు. ఇప్పుడు నాకు తమరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా 8 నెలల క్రితము ఐఐటి మద్రాస్ వాళ్ళతో అనుసంధానం చేస్తున్నామన్నారు. నాకు తెలిసి సాధారణంగా వేద విద్యాలయాల్లో కంప్యూటర్ కొంత నేర్పించడము, ఇంగ్లీష్ నేర్పించడము చూస్తుంటాం. కానీ ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విద్యా సంస్థ భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాసు వాళ్ళు కూడా ఇక్కడ ఈ సంస్థతో అనుసంధానం అవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా ఆలోచించదగిన విషయం. అసలు ఎలా పొసిగింది ఇక్కడికి అక్కడికి అనేది గత వీడియోలో కూడా చాలా మంది దీని విషయంలో ప్రశ్నలు కూడా అడిగారు. దాని గురించి కొంత వివరాలు తెలియజేయండి. మనం ఏమిటంటే మనం విద్యార్థులని అన్ని రంగాలలో చక్కగా తయారు చేయాలి. ఎందుకంటే మనం నౌకర్లని తయారు చేయాలని అనుకోవట్లేదు, నాయకుల్ని తయారు చేయాలనుకుంటున్నాం. నాయకుడిగా తయారవ్వాలి అన్నటువంటి వాడు ఎక్కువ శ్రమ పడాలి. పొద్దున్న 4 గంటలకు లేచి శ్రమ పడాలి, రాత్రి 9:30 వరకు కష్టపడాలి. సుఖపడడానికి వీల్లేదు. సమప్రాధాన్యత ఇచ్చి వాడు చదవాలి అంటే నిష్ణాతులైన వాళ్ళ యొక్క మార్గదర్శనం మనకి చాలా అవసరం అనేటువంటి సంకల్పం కొద్దీ మన కార్యకర్తృగణం
జీవితంలో అనేక రంగాలలో విజయాలు సాధించినటువంటి వాళ్ళు విద్యారణ్య లక్ష్యం చాలా గొప్పది అని వాళ్ళు ముందుకొచ్చి పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఒకరు మణికంఠ శాస్త్రి గారు అని చెప్పి, వారు మన విద్యారణ్యాన్ని ఐఐటి మద్రాస్తో అనుసంధానం చేయాలి అనే ప్రయత్నంతో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చారు. వారు ఇది చూశారు. వారి ఆహ్వానం మేరకు మొన్న మనం జూలైలో 2024 జూన్లో ఒక 33 మంది విద్యార్థులను తీసుకుని ఐఐటి మద్రాస్ వెళ్ళాం. ఒక 3 రోజుల వర్క్షాప్ కార్యక్రమం జరిగింది. 3 రోజుల పాటు అక్కడ ఉండటము, మన లక్ష్యాలన్నీ వాళ్ళకి తెలియచేయటము, దానివల్ల వాళ్ళు చాలా సంతోషపడ్డారు. సుమారుగా 30 మంది ప్రొఫెసర్లు మన విద్యార్థుల యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ బాధ్యతని మేము నడిపిస్తాం, డిజిటల్ క్లాస్ రూమ్ మాధ్యమంగా మేము పిల్లలకు పాఠాలు చెప్తాము అని మాట ఇచ్చారు. ఆ డిజిటల్ క్లాస్ రూమ్స్ యొక్క నిర్మాణం ఇప్పుడు జరుగుతోంది. ఇంకొక 1-2 నెలల్లో ఆ క్లాసులు కూడా మొదలవుతాయి. ప్రస్తుతం ఉన్న అరకొర వసతులతో వాళ్ళ మార్గదర్శనంలో పాఠాలు సాగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా గుజరాత్ యూనివర్సిటీ కూడా మన విద్యారణ్య యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ విషయాన్ని బాధ్యత తీసుకుంటామని మొన్నే వారు వైస్ ఛాన్సలర్ గారు ప్రమాణం చేశారు. ఇదే కాకుండా ఆర్ష విజ్ఞాన గురుకులం దయానంద సరస్వతి స్వామి వారి యొక్క మార్గదర్శనంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ కూడా మన విద్యార్థుల యొక్క ఆధ్యాత్మిక చైతన్యం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఒక స్వామిని గారు, సత్యవ్రతానంద సరస్వతి స్వామిని గారు, వారు స్వయంగా ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడి ఇప్పటికి 2 శిబిరాలు పూర్తయినాయి. 15 రోజుల శిబిరాలు. ఒక శిబిరం జూలైలో రిషికేశ్లో 33 మంది విద్యార్థులతో, ఒక శిబిరం ఆనైకట్టి కోయంబత్తూరు దగ్గరలో 45 మంది విద్యార్థులతో, ఇంకొక శిబిరం 18 రోజులది. ఒక శిబిరం 15 రోజులది, ఒక శిబిరం 18 రోజులది పూర్తయినాయి. ఇలాగా ఈ ప్రయత్నాన్ని ఇంకా మనం దీనికి మంచి మెరుగులు అద్దుదాము అని పండిత లోకం ముందుకు వచ్చి వారి అనుభవాన్ని విద్యార్థులకి ధారపోసేటువంటి పని జరుగుతోంది. వేద గణితం క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. చెస్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. అట్లానే స్పేస్ అవగాహన నెలకి ఒక క్లాస్ నడుస్తోంది. అసలు మన ఖగోళం ఏమిటి అనే విషయాన్ని చెప్పడానికి వస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా విద్యార్థుల ముందు ఈ విజ్ఞాన ప్రపంచాన్ని ఇట్లా పరిచయ ప్రయత్నం చేస్తున్నామండి. ఇది చాలా అద్భుతం. వేద విద్యా వ్యవస్థకు ఒక మార్గదర్శనంలా మకుటాయమానంగా విద్యారణ్యం ఉండబోతుంది. ఇప్పుడు మీరు ఒక 8 ఏళ్ల క్రితం అనుకున్న సంకల్పం, అది సాకారం అవుతున్నటువంటి తీరు, అదేవిధంగా ఏ విభాగం ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, దీని స్వరూపం ఏంటి, ఎప్పటి వరకు పూర్తి వ్యవస్థ అవుతుంది, భవిష్యత్తు ఎలా, మనకు విద్యారణ్యం యొక్క భవిష్యత్తు దర్శనం ఎలా ఉండబోతుందో చెప్పండి. 2 విషయాలండి. విద్యారణ్యము అంటే విద్యార్థులను తయారు చేసి సమాజానికి అప్పచెప్పటము. ఈ క్రమంలో ఒకటి విద్యార్థులని ఆలోచన విధానం, విద్యా విధానం నేర్పే ఒక విభాగం ఉంటుంది. వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి, వాళ్ళ రక్షణ వ్యవస్థ చేసే ఇంకొక విభాగం ఉంది. ఈ 2 పనులు కూడా సమాజం నుండి జరగాలి అనే ఉద్దేశంతో మనం అనేక రకాల కార్యక్రమాల యొక్క రచన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రాథమికంగా వసతులు ఏర్పడాలి అంటే ఆర్థిక బలం కావాలి. ఈ వ్యవస్థ సమంగా నడవాలి అంటే కూడా ఆర్థిక వ్యవస్థ కావాలి ప్రతి నెల. అయితే ఈ ఆర్థిక బలం కోసం మనం గవర్నమెంట్ మీద ఆధారపడటం కానీ, శ్రీమంతుల మీద ఆధారపడటం కానీ చేయకుండా సామాన్య ప్రజలు ఈ వ్యవస్థని నడపాలి అనే ఉద్దేశం కొద్దీ మనం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి నెల ఇక్కడ 5 యాగాలు చేయటం, జీవనాడి అనే ఒక ప్రకల్పం పెట్టడం, అన్న సంతర్పణ అనే ఒక ప్రకల్పం పెట్టడం, ఇక్కడ కార్యక్రమంలో యజమానులుగా అందరినీ భాగస్వాములు చేసి వాళ్ళకి యజ్ఞ ఫలాన్ని ఇస్తూ వేద పాఠశాల పోషణ కోసం కొంత వారి నుంచి సహకారాన్ని అడగటము. ఇలాగే 1000 మంది కుటుంబాలు ఈ విద్యారణ్యాన్ని పోషించాలి అనే ఒక వ్యవస్థ జరుగుతోంది. ఇది ఆర్థిక విషయము. ఇక వ్యవహార విషయానికి వచ్చేసరికి అనేక రంగాలలో అనేక రకాల కార్యాలు చేసి అనుభవాన్ని సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవ సారాన్ని విద్యార్థుల కోసం పాఠాల రూపంలో, కథల రూపంలో ఇక్కడ పంచేటువంటి ఒక పని సాగుతోంది.
విద్యార్థులు ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో ఇక్కడికి పశ్చిమ భాగంలో నిర్మాణాలన్నీ కూడా ఒక 2 ఎకరాల్లో జరుగుతాయి. మధ్యలో అమ్మవారి దేవాలయము, దేవి పంచాయతనం, శక్తి పంచాయతనం అంటాం. రాజశ్యామలాదేవి విద్యా వరదాయిని అనే పేరుతో ఇక్కడ కూర్చోబోతున్నారు అమ్మవారు. నిర్మాణం మొదలైంది. పూర్తి కృష్ణశిలతో అమ్మవారి దేవాలయ నిర్మాణం మొదలు పెట్టాము. అమ్మవారి దేవాలయానికి చుట్టూ 4 ద్వారాలతో సర్వతోభద్ర వాస్తు రూపంలో పాఠశాల బిల్డింగ్ వస్తుంది. ఈ పాఠశాల బిల్డింగ్ 2 అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో విద్యార్థుల వసతులు, గ్రౌండ్ ఫ్లోర్లో విద్యార్థుల యొక్క క్లాసెస్, చదువుకోవడానికి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్, అట్లానే ఒక చిన్న డిస్పెన్సరీ, లైబ్రరీ, ప్రయోగశాల, ఇవన్నీ కూడా అక్కడ రచన చేయడం జరిగింది. ఈ పాఠశాల బిల్డింగ్ యొక్క విస్తీర్ణము 130 ఫీట్ల వెడల్పు, 150 ఫీట్ల పొడవుతో 2 అంతస్తులో ఉంటుంది. ఈ పాఠశాల చుట్టూ 30 ఫీట్ల విస్తీర్ణం కలిగినటువంటి రహదారి ఉంటుంది. మాడ వీధి అని అంటూ ఉంటాం కదా. ఆ వీధి తరువాత అధ్యాపకులు ఉండడానికి వసతులు ఉంటాయి. ఆగ్నేయ భాగంలో పాఠశాలకి అన్న సదనం, ఏకకాలంలో 500 మంది విద్యార్థులు భోజనం చేసేటట్లు నిర్మాణం ఒక పక్కన జరుగుతోంది. విద్యార్థుల యొక్క పోషణ కోసం గోవుల యొక్క సేవ జరుగుతోంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ కూడా మన దేశవాళీ ఆవుల యొక్క నుండే సాధించాలనే ఉద్దేశంతో గోశాల ప్రారంభం చేయడం జరిగింది. అప్పుడే పాఠశాల మొదలుపెట్టినప్పుడే గోశాల మొదలుపెట్టాము. ఇప్పుడు 114 మంది విద్యార్థులు, 75 ఆవులు మన దగ్గర సేవింపబడుతున్నాయి. వాటి కోసం కూడా గోశాల నిర్మాణం కూడా జరిగింది. పశ్చిమ భాగంలో నిర్మాణాలు, ఇక్కడ ఉద్యానవనం, ఉత్తర భాగం ఈశాన్య భాగంలో పిల్లలు ఆడుకోవడానికి ఒక 3 ఎకరాల స్థలంలో గోశాల, ఆట స్థలము, కోనేరు, శివాలయము, సర్వెంట్ క్వార్టర్స్, ఇట్లాంటివన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. సుమారుగా ఇట్లా వ్యవస్థ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. అడగవచ్చో లేదో కానీ మొత్తం నిర్మాణ వ్యయం, మీ లక్ష్యం ఎంత, ఎలా సాగుతుంది? నిర్మాణ వ్యయము సుమారుగా ఇప్పటి విలువ ప్రకారంగా 33 కోట్ల రూపాయల నిర్మాణము. ఫేజ్ 1 కన్స్ట్రక్షన్లో 9 కోట్ల రూపాయల నిర్మాణాన్ని సంకల్పం చేశాము. ఫేజ్ 1 కన్స్ట్రక్షన్లో అధ్యాపకుల క్వార్టర్స్ G+1 20 ఫ్లాట్లు, అన్న సదనం G+3, దేవాలయము, తర్వాత గోశాల, గోపాలక సదనము, శౌచాలయాలు. ఈ నిర్మాణాల యొక్క విలువ సుమారుగా 9 కోట్ల రూపాయలు. ఆ నిర్మాణాల పని సాగుతోంది. సమాజం యొక్క సహకారం ద్వారా, భగవంతుడి దయ వల్ల సవ్యంగా సాగుతోంది. 2027 డిసెంబర్ కల్లా 2వ విడత నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుని పూర్తి స్థాయి ఆపరేషన్లోకి 500 మంది విద్యార్థులతో మన విద్యారణ్యం రాగలదు అనే సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్పగలుగుతున్నాను. నిర్మాణ వ్యయం గురించి శర్మగారెడ్డి గారు, నిర్వహణ వ్యయం గురించి కూడా నేను చెప్తాను. చెప్పండి. ప్రస్తుతం విద్యారణ్యంలో 114 మంది విద్యార్థులు ఉన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 33 మంది ఉన్నారు. డైలీ వేజెస్ వాళ్ళు సుమారుగా ఒక 8 మంది ఉన్నారు. భోజనాలు, వసతులు, శాలరీస్, తర్వాత మెయింటెనెన్స్, గోశాల నిర్వహణ ఇత్యాది అన్ని కలిపి 20 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. ఆ నిర్వహణ కూడా ప్రస్తుతం మనం విజయవంతంగా చేయగలుగుతున్నాం సమాజపు సహకారంతో. 500 మంది విద్యార్థులైన రోజున మనం సుమారుగా నెలకి 1 కోటి రూపాయల దాకా మనం గౌరవ వేతనాల రూపంలో కానివ్వండి, భోజనాల రూపంలో కానివ్వండి, అవన్నీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఒక అంచనాలో ఉన్నాము. అది కూడా ఈ సామాన్య ప్రజల యొక్క బిందు మాత్ర సహకారంతో సాధ్యం చేయాలి అనే లక్ష్యం కొద్ది నడుస్తున్నాము. అదండి దేశం కోసం, ధర్మం కోసం నిత్యం పరితపించే ఒక గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ నుంచి విచ్చేసినటువంటి, అందులో స్వయం సేవకులుగా అనుక్షణం కూడా ధర్మం కోసం పరితపించే ఆర్ఎస్ఎస్ ఉత్తమ కార్యకర్తగా పనిచేసిన శశిభూషణ సోమయాజి గారు ఇవాళ విద్యారణ్యం ఈ
వ్యవస్థ నిర్మాణంలో కూడా ఈ కార్యాచరణలో కూడా అదే దృక్పథంతో, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ ఒక కార్యక్రమాన్ని ఆరంభించాలంటే ఒక బృహత్ ప్రణాళికతో అనేక విభాగాలను ఏర్పాటు చేసి అనేక విభాగాల సహకారంతో చేస్తుంది. ఇక్కడ కూడా వారు ప్రత్యేక విభాగాలు, అంటే ధర్మనిష్ట కలిగిన, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగిన అనేక కార్యకర్తలను ఎంపిక చేసుకొని ఆయా విభాగాలలో నియమించి వారు గొప్ప వ్యవస్థగా చెప్తున్నాం కదా. దాదాపు ఒక 30 నుంచి 40 కోట్ల వ్యయంతో 500 మంది విద్యార్థులు ఉండేలా విద్యారణ్యం ఒక వేద విశ్వవిద్యాలయంగా, ప్రపంచంలోనే సనాతన ధర్మానికి ప్రతీకగా, ఒక మార్గదర్శనంగా విద్యారణ్యం వేద విద్యాలయం ఇక్కడ ఏర్పడబోతోంది. నెలకు ₹1 కోటి ఈ నిర్వహణ వ్యయం అవ్వచ్చు అని కూడా వారు ఇప్పుడే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెప్తూ ఉన్నారు. అయినా సాగిపోతుంది, అవలీలగా నడుస్తుంది అన్న ధీమా కూడా వారిలోంచే వ్యక్తమవుతోంది. అంటే అది ఒక కసితో, ఒక ఉక్కు సంకల్పంతో ఏదైనా పని తలపడితే దాన్ని సులభంగా, సునాయాసంగా మనం పూర్తి చేయొచ్చు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మాడుగుల శశిభూషణ సోమయాజుల వారి నిబద్ధతనే ఇప్పటిదాకా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా, ఇంత వేగంగా పూర్తవడానికి కారణమవుతుంది. భవిష్యత్తులో విద్యారణ్యం అత్యుత్తమ వేద విద్యా సంస్థగా నిలబడి భారతదేశం కర్మభూమిలో ఇదొక గొప్పనైనటువంటి సంస్థగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని, సనాతన ధర్మ పరిరక్షణకు ఇదొక మూల కేంద్రంగా కూడా కావాలని కోరుకుంటూ, నేను అడగగానే అనేక విషయాలను సవివరంగా తెలియపరిచిన శశిభూషణ శర్మ సోమయాజి గారికి ధన్యవాదాలను తెలియజేస్తూ, చివరిగా వారి యొక్క జీవిత ఆశయాన్ని, వారి యొక్క భవిష్యత్ సంకల్పాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒకటేమో సంకల్పము చేయటము, అడుగు ముందుకు వేయటము ఏదో చేశాం, కానీ ఒక వ్యక్తి చేయగలిగిన పని కాదు ఇది. అందుకని ఆస్తికుల్ని, ఎంతోమందిని రండి కలిసి పనిచేద్దాము అని అడుగుతూ ఉండగా, కార్యావసరాన్ని దృష్టిలో ఉంచుకొని సహృదయులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ కార్యాన్ని జయప్రదం చేయడానికి వాళ్ళ జీవితాన్ని అర్పణ చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో కొందరిని నేను ఇక్కడ ఉటంకించటం నా ధర్మం అని నేను అనుకుంటాను. అందరికన్నా ముఖ్యంగా శ్రీమతి శిరీష గారు, వారు అమెరికన్ సిటిజన్, పెద్ద ఉద్యోగి, చూడడానికి వచ్చారు. నేను ఈ వ్యవస్థ గురించి నా ధోరణిలో ఆవేశపూరితంగా చెప్పటం విని సంతోషించి ఇంకా తెలుసుకోవాలని 2వ సమావేశం పెట్టుకుని, 2వ సమావేశంలో ఇంకా ప్రేరితురాలై 2 వారాలలో 3 సమావేశాల్లో 3వ సమావేశంలో వారు మాట్లాడింది ఏంటంటే, గురువుగారు, రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ విద్యారణ్యం అన్నారు. మా అబ్బాయిని, అమెరికాలో పుట్టిన పిల్లవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు 2 సంవత్సరాల క్రితం. ఏ రోజు సంకల్పం చేశారో, సంకల్పం చేసిన రోజున ఏ నిబద్ధతతో చేశారో, ఈ రోజు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నారు. వారు అన్ని సౌకర్యాలు వదిలిపెట్టి ఇప్పుడు పాఠశాలలోనే ఉంటున్నారు. ఉద్యోగం వదిలిపెట్టారు, వాళ్ళ అబ్బాయిని పాఠశాల కోసం ఇచ్చారు, పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. అట్లాగే సునీల్ సత్యవోలు గారు, వారి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తారు. ఉద్యోగం తర్వాత మిగతా సమయం అంతా పాఠశాల కోసం ఆలోచిస్తుంటారు. రాజశేఖర్ గారిని, దేవరకొండ రాజశేఖర్ గారు ఉద్యోగం కూడా వదిలిపెట్టి పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. ధర్మసేతు అనే ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో వేద పాఠశాలని, సమాజాన్ని అనుసంధానం చేసే క్రమంలో అట్లా పవన్ గారని వారు, భాగవతుల విఠల్ గారు, దత్తప్ప శ్రీనివాస్ గారు, తర్వాత లలిత్ గారు, ఇట్లా ఎంతోమంది కార్యకర్తలు ఈ కార్యాన్ని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇది కార్యకర్తృ గణం. ఇంకా వేద పాఠశాల నిర్వహణ, విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, అధ్యయనం అనే విషయం చూసుకోవడానికి బ్రహ్మశ్రీ సాయికిరణ్ ఘనపాఠి గారు, ఋగ్వేద ఘనపాఠి వారు నా అల్లుడు అయినప్పటికీ ఈ కార్యం యొక్క విస్తృతి, ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ జాబ్ వచ్చిన, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, దేవాదాయ శాఖలో గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఆ జాబ్ వదిలిపెట్టి, హైదరాబాద్లో కలల సౌధం కట్టుకున్న ఆ ఇల్లు వదిలిపెట్టి
ఈ అడవిలో ఇప్పుడు ఇక్కడ ఉంటూ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, దినచర్య, పాఠాలు, అధ్యాపకుల షెడ్యూల్స్ అవన్నీ చూస్తూ, నిర్మాణాల వ్యవహారం చూస్తూ పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. నా కూతురు, నా చెల్లెలు, నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, శర్మ గారు, ఎంతోమంది శ్రమ పడితే ఈ కార్యం సాధ్యమవుతుందండి. అందరికీ మీ అభినందన చెందుతుంది. మీరు నన్ను అభినందించింది న్యాయంగా, అది నేను అందరికీ పంచాలని. చాలా చాలా ధన్యవాదాలు శర్మ గారు. అది శశిభూషణ్ శర్మ గారి యొక్క ఒక ఉదాత్త భావన. అమెరికాలో పనిచేస్తూ ఉన్నతోద్యోగాన్ని వదులుకొని స్వదేశం మీద, స్వధర్మం మీద శ్రద్ధతో విద్యారణ్యం చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యాచరణ, ధర్మనిష్టను చూసి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకొని తన బాబును అమెరికాలో ఉన్నత చదువులు చదవాల్సింది వదిలేసి మన ఆర్ష ధర్మాన్ని అనువర్తింపజేయాలని వేద పాఠశాలలో విద్య నేర్పించడానికి కుమారుడితో సహా వచ్చి ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న శిరీష గారు కానీ, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో వేద ఘనపాఠిగా ఉద్యోగం వచ్చిన వారి అల్లుడైనా మామగారి సంకల్పానికి నేను బాసటగా ఉంటానని చెప్పి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టుకొని వచ్చినటువంటి సోమయాజ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు చాలామంది ఇవాళ విద్యారణ్యం యొక్క కార్యాచరణకు బాసటగా నిలుస్తూ వాళ్ళందరూ పూర్తి స్థాయిలో సహాయాన్ని అందిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతోనే 2027 వరకు ఇది బృహత్తరమైన, ఒక గొప్పనైన, ఒక ఆదర్శవంతమైన వేద విద్యాలయంగా మన ముందు ఉండబోతోంది. ఈ విద్యాలయం భవిష్యత్తు వేద ధర్మ పరిరక్షణకు నిలయంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం. దర్శనం